హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎండు చేపలు అంటే నేను ఉప్పు చేపలు వేసుకున్నానండి. వీటిలో ఈ ఉప్పు చేపలు అనేవి చెదిరిపోకుండా కూర అనేది మంచి టేస్టీగా ఎలా రావాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఒక బౌల్లో 1 గ్లాసు వేడి నీళ్ళు వేసుకున్నానండి. ఇవి ఉప్పు చేపలండి. వీటిని నీళ్ళల్లో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. ఈ చేపలకి ఇలా వేసుకొని అలా వదిలేయడం వల్ల ఈ చేపల్లో ఉన్న డస్ట్ కానీ లేదా ఇసుక కానీ చక్కగా వచ్చేస్తుందండి. ఇలా 10 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కల్ని ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా కడిగేసుకొని ఒక 3-4 సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని వాటర్లోంచి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా నీట్గా కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే ఈ ముక్కల్ని వేసేసుకోవాలి. మనం వేటినైనా ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాతే ఈ ముక్కలు కానీ ఎగ్స్ కానీ వేసుకున్నామంటే అంటుకోకుండా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా చెదిరిపోకుండా నిదానంగా ఒక్కొక్కటి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నామంటే ఈ చేపలు అనేవి ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇలా పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా దోరగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవడం వల్ల చేపలు అనేవి చెదిరిపోకుండా వస్తాయండి. ముక్క అనేది విడిపోదు. ఇలా ముక్కలు మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ నిదానంగా ఎగ్స్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి ఇలాగే. నేను మీకు కూడా ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను. ఈ ఎగ్స్ ఫ్రై అయిపోయి వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో పొడవుగా కట్ చేసుకున్న ఒక 5-6 మిర్చి, 2-3 పెద్ద ఆనియన్స్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. నేను కరివేపాకు అనేది ప్రతి కర్రీలో వేస్తాను, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని ఆనియన్స్ని బాగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాని కూడా బాగా కలుపుకొని మెత్తగా మగ్గే వరకు ఈ టమాటాని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాని బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటా తొక్క ఇలా విడిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన దాంట్లో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు,
హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్పు, వన్ టేబుల్ స్పూన్ కారం, వేసుకోవాలి. వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నామంటే మనకి కర్రీలో ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. అప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే యాడ్ చేసుకున్నామంటే మనకి కూర అనేది కారం వాసన, పచ్చి వాసనలా వస్తుందండి. అందువల్ల కారం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండు చేప ముక్కలు, ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. ఈ రెండింటిని ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నిదానంగా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ 2 కాంబినేషన్లో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. వాటర్ అనేది కొంచెం దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్గా అనిపిస్తే కనుక మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. మీలో ఎంతమంది కర్రీ అనేది టేస్ట్ చేశారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ అనేది వేడివేడి అన్నంలో ఇలా ఎండు చేపలు వేసుకుని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మొక్క చూడండి చెదిరిపోలేదు కదా. మొక్క అనేది పర్ఫెక్ట్గా నేను చెప్పినట్లే కనుక ట్రై చేశారంటే తప్పకుండా ఇలానే వస్తుందండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి కమ్మని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.